ఒకప్పుడు ప్రపంచాన్ని నడిపించింది బొగ్గు. ఆ తర్వాత చమురు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది. నేడు మనం ఉపయోగిస్తున్న ప్రతి బైకు, కారు, బస్సు, ట్రక్కు వెనక పెట్రోల్ లేదా డీజిల్ ఉంటుంది. కానీ ఈ చమురు ఎక్కువ భాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల దేశానికి భారీ ఖర్చు అవుతుంది. అదే సమయంలో కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం వెతుకుతున్నాయి. ఆ అన్వేషణలోనే E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ అనే సాంకేతికత ప్రాముఖ్యత పొందింది. భారతదేశం కూడా ఇప్పుడు ఈ రంగంలో వేగంగా ముందుకు సాగుతోంది. ఇటీవల E85 ఫ్యూయల్ను ప్రారంభించడంతో పాటు E85 పై నడిచే బైకులు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అసలు E85 అంటే ఏమిటి? E85 అంటే 85% ఎథనాల్ మరియు 15% పెట్రోల్ మిశ్రమం. ఎథనాల్ అనేది చెరుకు, మొక్కజొన్న, మొలాసిస్ మరియు ఇతర వ్యవసాయ పంటల నుంచి తయారయ్యే ఆల్కహాల్ ఆధారిత బయోఫ్యూయల్. సాధారణ పెట్రోల్ పూర్తిగా చమురు నుంచి వస్తే E85లో ఎక్కువ భాగం రైతుల పొలాల నుంచి వస్తుంది. అందుకే దీనిని ఫార్మ్ టు ఫ్యూయల్ అని కూడా అంటారు. ఎథనాల్ చరిత్ర. ఎథనాల్ కొత్త ఇంధనం కాదు. 1908లో వచ్చిన ఫోర్డ్ మోటార్ కంపెనీ యొక్క మోడల్ టీ కారును పెట్రోల్ లేదా ఎథనాల్ రెండింటితోనూ నడిపేలా రూపొందించారు. కానీ చమురు చౌకగా లభించడం వల్ల ఎథనాల్ వెనకబడింది. ఇప్పుడు మళ్ళీ ప్రపంచం ఎథనాల్ వైపు చూస్తోంది. ముఖ్యంగా బ్రెజిల్ వంటి దేశాలు దశాబ్దాలుగా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. భారతదేశంలో E85 ప్రారంభం 2026 జూన్ 5వ తేదీన భారతదేశంలో అధికారికంగా E85 ఫ్యూయల్ పంపిణీ ప్రారంభమైంది. ప్రారంభ దశలో కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం 2027 నాటికి వేల సంఖ్యలో E85 స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అసలు E85 తయారీ ఎలా జరుగుతుంది? చెరుకు. రైతు పొలంలో చెరుకు పండిస్తాడు. ఆ చెరుకును షుగర్ మిల్లుకు తరలిస్తారు. అక్కడ చెరుకు రసాన్ని తీసి అందులోని చక్కెరను ఈస్ట్ సహాయంతో ఫెర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా ఎథనాల్గా మారుస్తారు. తర్వాత డిస్టిలేషన్ మరియు డీహైడ్రేషన్ ప్రక్రియల ద్వారా 99.5% స్వచ్ఛమైన ఎథనాల్ను తయారు చేస్తారు. ఆ తర్వాత 85% ఎథనాల్కు 15% పెట్రోల్ కలిపి E85 తయారు చేస్తారు. అసలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ అంటే ఏమిటి? ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనం అంటే E20 నుంచి E85 వరకు ఏ ఎథనాల్ మిశ్రమైనైనా ఉపయోగించగలిగే వాహనం. ఇది ఇంధనంలో ఎథనాల్ శాతాన్ని గుర్తించి స్వయంచాలకంగా ఇంజిన్ పనితీరును మార్చుకుంటుంది. అందువల్ల డ్రైవర్ ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అసలు E85 బైక్లో మార్పులు ఏమిటి? సాధారణ బైక్లో E85 పోస్తే సమస్యలు వస్తాయి. అందుకే ప్రత్యేక మార్పులు చేస్తారు. ఎథనాల్ నిరోధక ఫ్యూయల్ ట్యాంక్, ప్రత్యేక రబ్బర్ సీల్స్, స్టెయిన్లెస్ స్టీల్ ఫ్యూయల్ లైన్స్, అధునాతన ECU, ఎథనాల్ సెన్సార్, ప్రత్యేక ఇంజెక్టర్ వ్యవస్థ. ఇవి లేకపోతే ఇంధన వ్యవస్థ త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇటీవల భారతదేశంలో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్లను ప్రారంభించింది హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ప్లెండర్ ఇప్పుడు E85 పై కూడా నడవగలదు. హీరో HF డ్యూలెక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన మరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్. ఈ రెండు బైకులు E20 నుంచి E85 వరకు ఏ మిశ్రమంతోనైనా నడుస్తాయి. E85 బైక్ ప్రయోజనాలు. తక్కువ ఇంధన ధర. ప్రభుత్వం E85ను E20 కంటే లీటర్కు సుమారు 20 తక్కువ ధరతో అందిస్తోంది. దీంతో రోజు ఎక్కువగా ప్రయాణించే వారికి ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. రైతులకు లాభం. చెరుకు, మొక్కజొన్నకు డిమాండ్ పెరుగుతుంది. అలాగే మూడవది, చమురు దిగుమతులు తగ్గుతాయి. దేశ విదేశ మారక నిల్వలు ఆదా అవుతాయి. కాలుష్యం తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎథనాల్ అధిక యాక్టిన్ విలువ కలిగి ఉండటం వల్ల ఇంజిన్ నాకింగ్ తగ్గుతుంది. E85 బైక్ నష్టాలు. మైలేజ్ తగ్గుతుంది. ఎథనాల్ శక్తి సాంద్రత పెట్రోల్ కంటే తక్కువ. అందువల్ల లీటర్కు వచ్చే కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రత్యేక బైక్ అవసరం. సాధారణ బైక్లో E85 వాడలేము. స్టేషన్ల తక్కువ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిమిత స్టేషన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. దీర్ఘకాల నిర్వహణ. ఫ్యూయల్ సిస్టమ్ భాగాలు ప్రత్యేక నాణ్యత కలిగి ఉండాలి. అసలు E85కి పెట్రోల్కి తేడా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1 లీటర్ పెట్రోల్ ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది, కానీ E85 చౌకగా లభిస్తుంది. వినియోగదారుడికి నిజమైన లాభం రావాలంటే ధర వ్యత్యాసం, మైలేజ్ నష్టాన్ని అధిగమించాలి. అందుకే ఇది ప్రాంతం ఇంధన ధరలపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఏ కంపెనీలు వస్తాయి? మారుతి సుజుకి, టొయోటో ఇండియా, మరిన్ని దివ్యచక్ర వాహన తయారీ సంస్థలు కూడా ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. భారతదేశ భవిష్యత్తు. ప్రభుత్వం 2027 నాటికి సుమారు 5,000 E85 పంపులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
E20 తర్వాత E85 దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తుంది. రైతులు, పరిశ్రమలు, వాహన తయారీ సంస్థలు కలిసి పనిచేస్తే భారతదేశం బయోఫ్యూయల్ రంగంలో ప్రపంచ నాయకుడిగా మారే అవకాశం ఉంది. E85 అనేది కేవలం మరో ఇంధనం కాదు, రైతు పొలం, శాస్త్ర సాంకేతికత, దేశ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ అన్నిటినీ కలిపే ఒక శక్తి విప్లవం. భవిష్యత్తులో మన బైక్ ట్యాంకులో ఉండే ఇంధనం చమురు బావి నుంచి కాకుండా మన గ్రామంలోని చెరుకు పొలం నుంచి రావచ్చు. అదే E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ యొక్క అసలు కథ. ఒక చెరుకు పొలంలో మొదలైన ప్రయాణం ఒక ఆధునిక బైక్ ఇంజిన్ వరకు చేరుతుంది. ఇది కేవలం E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ కథ మాత్రమే కాదు, భారతదేశం శక్తి స్వావలంబన వైపు వేస్తున్న మరో గొప్ప అడుగు. ఒకవైపు రైతు కష్టం, మరోవైపు శాస్త్రవేత్తల పరిశోధనలు, ఇంకోవైపు దేశ భవిష్యత్తు అవసరాలు. ఈ మూడింటి కలయికే E85 ఫ్యూయల్. అయితే ఇది నిజంగా పెట్రోల్కు ప్రత్యామ్నాయమా, లేదా భవిష్యత్తులో వచ్చే మరింత పెద్ద శక్తి మార్పుకు ఇది ఒక ప్రారంభమా? దానికి సమాధానం రాబోయే సంవత్సరాల్లో తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, భవిష్యత్తు ఇంధనాల పోరులో భారతదేశం ఇప్పుడు ప్రేక్షకుడు కాదు, పోటీదారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన టెక్నాలజీ, ఆటోమొబైల్ మరియు భవిష్యత్ అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం. అంతవరకు జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ జేపీ.